అమ్ముకి వచ్చిన కొరియర్ లెటర్ గురించి అమర్తో చెప్పిన మనోహరి. లెటర్ గురించి సీరియస్ అయి అమ్ముని లెటర్ తీసుకురమ్మంటున్న అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనోహరి తన మొహం దాచుకుంటూ ఉండగా ఇంతలో అంజు పాప వచ్చి గట్టిగా అరవగానే అందరూ వచ్చి చూసేస్తారు. అమర్ ఇంకొకసారి ఇలాంటివి ప్రయత్నించకు మనోహరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి అయితే ఇదంతా బాగి కావాలనే చేసిందా లేదా యాదమ్మ ఆ లిక్విడ్ కలపడం వల్ల జరిగిందా? ఏది ఏమైనా ఆ బాగి మీద నాకు అనుమానం మొదలయ్యింది. అంటే నేను అనుమాన పడుతున్నానంటే ఆ బాగి ఇదంతా కావాలనే చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా ఆ బాగి నాకు చేసిన దానికి పగ తీర్చుకోవాలి. అయినా ఎలా పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో యాదమ్మ తనకెదురు పడుతుంది. యాదమ్మ మనోహరి ఎక్కడ చంపేస్తుందోనన్నట్టుగా దాక్కుని ఉంటుంది. అప్పుడు మనోహరి ఉండి యాదమ్మ ఇట్రా అని అంటే అప్పుడు యాదమ్మ నేను నీ దగ్గరికి రాను మనోహరి, నువ్వు నన్ను చంపేస్తావు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి అంత లేదు, నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడికి రా అని అంటుంది. అప్పుడు యాదమ్మ మనోహరి దగ్గరికి వెళ్తుంది. చెప్పు మనోహరి అని అంటే అసలు ఈ బాగి ఇదంతా కావాలనే చేస్తుంది కదూ అని అడుగుతుంది. అప్పుడు యాదమ్మ నేను ఎప్పటి నుంచో నీకు చెప్తున్నది అదే కదా మనోహరి, కానీ నువ్వే పట్టించుకోవటం లేదు అని చెప్తుంది. అప్పుడు మనోహరి ఇప్పుడు అది నన్ను బాధ పెట్టిన దానికి నేను కూడా దాని గురించి నిజం తెలియనట్టుగానే దాన్ని బాధ పెట్టాలి, కానీ ఎలా, దీనికి నేను పగ తీర్చుకోవాలి ఎలాగైనా అని అంటుంటే అప్పుడు యాదమ్మ ఉండి దానికేముంది మనోహరి, ఆ అమ్ముకి ఏదో కొరియర్ నుంచి లెటర్ వచ్చింది కదా, ఆ లెటర్ గురించి అమర్కి ఎక్కించి చెప్పు అంతే, ఇక ఇంట్లో గొడవ మొదలైనట్టే కదా అని అంటుంది. అప్పుడు మనోహరి కరెక్ట్ టైంలో కరెక్ట్ ఆలోచన ఇచ్చావు, మంచి సలహా ఇచ్చావు. ఇక చూడు ఆ బాగి నన్ను చూసి నవ్వి ఆ రాతోడు నన్ను చూసి నవ్వుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ బాధపడే పరిస్థితి క్రియేట్ చేస్తాను చూడు, అయినా అమర్ వెళ్ళాడా అని అంటుంది. అప్పుడు యాదమ్మ లేదు రెడీ అవుతున్నాడు అని చెప్తుంది. అప్పుడు మనోహరి అలాగే నేను మొహం కడుక్కుని వస్తాను, అమర్కి ఈ సంగతి చెప్తాను అని చెప్పి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. కానీ తన మొహం రెడ్గానే అలాగే కొంచెం డల్గానే ఉంటుంది. మనోహరి అమర్ బయటకి వెళ్ళబోతూ ఉంటే బయటకి వస్తుంది. ఇంకోవైపు రాథోడ్ బాగీలు మనోహరికి బాగా జరిగిందని మిస్ అమ్మ అంజు పాపకి తను చెయ్యాలనుకున్న దానికి నువ్వు మంచి బుద్ధి చెప్పావు మిస్ అమ్మ, ఇలాగే ఇదే స్పీడ్తో దాని భాగవతం అంతా మా సార్ ముందు బయట పెట్టావనుకో ఇక దాని బతుకు కుక్కలు చింపిన విస్తరే అయిపోతుంది, అది చాలా త్వరగా చేసేవి మిస్ అమ్మ అని అడుగుతాడు. అప్పుడు మిస్ అమ్మ దాన్ని ఎలా వదులుతాననుకున్నావు రాథోడ్, నా ప్రాణానికి ప్రాణమైన నా అక్కని నా కళ్ళతో చూసుకోముందుకే చంపేసింది, దాన్ని నేను ఎలా వదులుతాననుకున్నావు, నా పిల్లల్ని నేను లేని టైంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది, దాన్ని నేను అస్సలు వదలను రాథోడ్, దానితో మంచిగా ఉన్నట్టే నటిస్తూ దానికి చుక్కలు చూపిస్తూనే ఉంటాను, అతి త్వరలోనే దాని నిజస్వరూపం ఆయన ముందు బయట పెడతాను అని అంటుంది. ఇంతలో అమర్ వెళ్ళబోతూ ఉంటే బాగి వాళ్ళు కూడా కిందకి వస్తారు. అమర్ వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు అమర్ ఏంటి మనోహరి, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు మనోహరి ఎందుకు అమర్, నువ్వు నేను చెప్పినా పట్టించుకోవట్లేదు కదా అని అంటే అప్పుడు అమర్ దేని గురించో సూటిగా చెప్పు మనోహరి, అది పట్టించుకోవాలా వద్దా అనేది నేను చెప్తాను అని అడుగుతాడు. అప్పుడు మనోహరి అమ్ము నీ దగ్గర ఒక నిజం దాచింది అమర్ అనగానే బాగి అమ్ము అందరూ షాక్ అయిపోతారు. ఇక అమ్ము అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అమర్ మనోహరితో ఏంటి మనోహరి, అమ్ము నాతో విషయం దాయడం ఏంటి, అసలు ఏ విషయం దాచింది అని అడుగుతాడు. అప్పుడు మనోహరి అదే అమర్, మొన్న నీ దగ్గర నేను ఒక కొరియర్ విషయం చెప్పాను కదా, అమ్ముకి వచ్చింది
స్టడీ మెటీరియల్ కాదు అమర్, ఏదో లెటర్ వచ్చింది. అది దేని గురించి అనేది ఇప్పటికీ బయట పెట్టడం లేదు. ఆ లెటర్ వచ్చినప్పటి నుంచి అమ్ము ప్రవర్తన నువ్వు కూడా గమనిస్తూనే ఉన్నావు కదా. అమ్ము చాలా డల్గా ఎప్పుడు ఏడుస్తూనే కనిపిస్తుంది అమర్. అందుకే నీ దాకా తీసుకొద్దామని దాని గురించి తీసుకొచ్చానంతే అని అంటుంది. అప్పుడు అమర్, అయినా అమ్మో లెటర్ గురించి నా దగ్గర దాయడం ఏంటి, ఏదున్నా నా దగ్గర చెప్తుంది కదా, తనకి స్టడీ మెటీరియలే వచ్చుంటుందిలే అని అంటాడు. అప్పుడు మనోహరి, అయితే గత కొన్ని రోజులుగా మరి అమ్ము ఎందుకు డల్గా ఉన్నట్టు అమర్? సరిగ్గా తినడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు, సంతోషంగా నాకు అసలే కనిపించట్లేదు అని అంటుంది. అప్పుడు అమర్కి అనుమానం వస్తుంది. ఇంతలో అమర్ అనుమానపడుతూ, అవును అమ్మో కొన్ని రోజులుగా నాకు కూడా చాలా డల్గానే కనిపిస్తుంది. ఆ కొరియర్ ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను, అమ్మో అమ్మో అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు అమ్ము వాళ్ళ రూమ్లో ఉండటంతో వస్తున్నాను డాడ్ అంటూ కిందకి వస్తుంది. వచ్చిన వెంటనే అమర్ అమ్ముతో, నీకు వచ్చిన కొరియర్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అమ్ము ఉండి, అది డాడ్ అది అంటూ తడబడుతూ ఉంటే అప్పుడు అమర్, ఏదో లెటర్ వచ్చిందంట కదా, వెళ్ళి ఆ లెటర్ తీసుకొని రాపో, ఏముంది అందులో అని సీరియస్గా అడుగుతాడు. అప్పుడు అమ్ము బాధపడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో బాగి ఉండి, ఆ లెటర్ నేను తీసుకువస్తానండి, మీరు తనని ఏం ఇబ్బంది పెట్టకండి అని అంటుంది. అప్పుడు అమ్ము బాగి వైపు చూస్తుంది. అప్పుడు బాగి అమ్ముతో ఏం కాదు అన్నట్టుగా సైగ చేసి లోపలికి వెళ్ళి లెటర్ తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ లెటర్లో ఏముందా అన్నట్టుగా అందరూ షాక్ అయ్యి సీరియస్గా అమర్ వైపే చూస్తూ ఉంటారు. అమర్ చేతిలో లెటర్ పట్టుకొని, ఇది దేని గురించి వచ్చింది, నేను నిన్ను అడిగితే నాకేం చెప్పావమ్ము, ఏదో ఫ్రెండ్ స్టడీ మెటీరియల్ పంపించిందని చెప్పావు కదా, మరి ఇక్కడ లెటర్ ఉందేంటి, అసలు ఈ లెటర్ ఏంటో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా, నా దగ్గర నువ్వు ఈ మధ్య విషయాలు కూడా దాస్తున్నావా అన్నట్టుగా అమ్ము మీద కోప్పడతాడు. అప్పుడు బాగి, తనని ఏమనకండి, తను చిన్నపిల్ల, తన మీద ఇలా అరవడం కరెక్ట్ కాదు, తను ఆ విషయంలో ఇప్పటికే సఫర్ అవుతుంది, మీతో చెప్పాలా లేదా అని మీరే ఒకసారి చూడండి అని చెప్తుంది. అప్పుడు అమర్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే అమ్ము చాలా అంటే చాలా వణికిపోతూ భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమర్ లెటర్ ఓపెన్ చేసి చదివి షాక్ అవుతాడు. అప్పుడు అందరూ అమర్ షాక్ అవ్వడం చూసి సీరియస్గా ఏం జరగబోతుందో అన్నట్టుగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఇంతలో అమర్, ఏంటమ్ము ఇది అని గట్టిగా అంటాడు. అప్పుడు అమ్ము ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోయి ఉంటుంది. అయితే అమ్ము రీసెంట్గా ఎగ్జామ్స్ రాసి ఉండుంటుంది కదా, ఆ ఎగ్జామ్స్లో అమ్ముకి చాలా మంచి మార్కులు వస్తాయి, ఫస్ట్ ర్యాంక్ మార్కులు వస్తాయి. కాకపోతే అమ్ముకి ఒక మంచి స్కూల్లో సీట్ కూడా వచ్చుండుంటుంది, కానీ అది ఇక్కడ కాదు, చాలా దూరంలో వచ్చుండుంటుంది. ఆ స్కూల్కి అమ్ము వెళ్ళాలి అన్నట్టుగా లెటర్ వచ్చుంటుంది. అమ్ము తన ఫ్యామిలీని వదిలి వెళ్ళలేక, తనకొచ్చిన మంచి ఆపర్చునిటీని వదులుకోలేక మధ్యలో సతమతమవుతూ బాధపడుతూ, ఒకవేళ అమర్ ఆ లెటర్ని చూసిన, అమర్కి తన స్కూల్లో ఇలా జరిగింది, తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి తనకి మంచి సీట్ వచ్చిందని తెలిసిన తనని చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి దూరంగా పంపించేస్తాడేమో వాళ్ళ డాడ్ అని తను కంగారు పడుతూ వీళ్ళందరినీ దూరం చేసుకోలేక రోజు బాధపడిపోతూ ఉండుంటుంది. ఆ లెటర్లో ఆ సీట్ గురించే ఉండుంటుంది. మరి అసలు అమర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.